నిరుద్యోగ భృతి ఇవన్నీ కూడా ఇస్తే గ్రేటే ప్రారంభిస్తే. బడ్జెట్ లో చూస్తే ఆ ప్రొవిజన్ ఇప్పుడు రైతులకి 20,000 ఇవ్వాలా, 2 పంటల టైం అయిపోతుంది, ఒక పంటది అయిపోయింది, జగన్ దిగిపోయే టైంకి ఒకటి రావాలి, అప్పుడు ఆగిపోయింది కదా, వీళ్ళు 20,000 ఇస్తానన్నారు, అది ఆగిపోయింది కదా, రెండోది కూడా అయిపోయింది కదా, ఇప్పుడు నవంబర్ ఈ టైంలోనే కదా సెకండ్ వేసేది, లేదా రేపు జనవరికి వేస్తారు అనుకుందాం, 2 టర్మ్లు అనుకుంటే, జగన్ జూన్ ఆ టైంలో అతను వేయలేదు కాబట్టి అది ఒక టర్మ్ అనుకుందాం, రేపు జనవరి కన్నా వేస్తారా, 1000 కోట్లు బడ్జెట్ చూపెట్టారు, 1000 కోట్లతో ఎట్ట అవుతుంది, నెంబర్ 1. అంటే వ్యవసాయ బడ్జెట్ లోనే ఇదంతా సెపరేట్ గా పెట్టారు కదా, అన్నదాత సుఖీభావం అందులో చూపించాలి. తర్వాత ఇందులో ఎన్ని వేల కోట్లు అవుతుంది, దాదాపు 90 లక్షల మంది ఉన్నారు మహిళలు 18 ఏళ్ళు దాటిన. అవును, 90 లక్షలు ఇంటూ 1,500 రూపాయలు, మరి ఆ రేంజ్ లో డబ్బులు ఉన్నాయి అక్కడ, బడ్జెట్ కేటాయించారా, కేటాయిస్తే గ్రేట్. ఇప్పుడు దాంట్లో 2 కనబడదు, ఒకటి ఫీజు రియంబర్స్మెంట్, ఏదైతే అమ్మ ఒడి తల్లికి వందనం అన్నారు కదా, ఆ డబ్బుల్ని నేను వివిధ పద్ధతుల కింద పెట్టానని చెప్పాడు ఆయన, కానీ ఆ డబ్బులు అక్కడ అయ్యే చాలవు వాస్తవంగా, 8,000 కోట్లు ఎంత అవసరం అయితే 6,500 కోట్లు పెట్టారు. మరి అది ఇస్తే మేబీ నేను అనుకోవడం తల్లికి వందన డబ్బులు రేపు జనవరిలో వేస్తారు, అప్పట్లో లోకేష్ చెప్పారు ఆ మొక్క జనవరిలో వేస్తామని, జనవరిలో వేస్తామని, అదేసేసి ఇది రైతులకు సంబంధించి ఏప్రిల్ మే అంటే వచ్చే ఏడాది, ఈ ఏడాది ఒకటి వదిలేయటం. ఇప్పుడు ఇందులో విశేషం ఏంటంటే ప్రభుత్వానికి దాదాపుగా 15,000 కోట్ల ఎంతో డబ్బులు తగ్గినాయి, ఎట్లా